తాను నిత్య విద్యార్థిని అని అనునిత్యం కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉంటారన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ టెక్ ఏఐ 2.0ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గతంలో ఎంటర్ప్రెన్యూర్లను ప్రోత్సహించుకోవడానికి జీఎఫ్టీఎల్ లాంటి సంస్థను తెచ్చామని గుర్తు చేశారు. గతంలో ఎక్కడ చూసినా రహదారులు గుంతలతో కనిపించేవని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామితో రోడ్లను చక్కగా నిర్మించారన్నారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే ఏపీ నెంబర్ 1గా ఉందన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, దాన్ని సవరించుకుంటూ ఒక్కో మెట్టు పైకి తీసుకొస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక విద్యార్థిగా నేను ఉంటాను, అనునిత్యం నేర్చుకుంటానని చెప్పాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వెళ్తాను. ఈ సంవత్సరం కూడా మళ్ళీ వెళ్ళొచ్చాను. దానివల్ల అనేక విషయాల్ని రెన్యూ చేసుకునే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ జిఎఫ్ఎస్టీ అనేది మీరు చూస్తే ఈరోజు ఈ పేరే గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఏదో ఒక ఆంధ్రప్రదేశ్కి కన్ఫైన్డ్ కావడం కాదు. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ఉండాలి. ఇది ఒక గ్లోబల్ ఫోరమ్గా ఉండాలి. ఈరోజు టెక్నాలజీ మెచ్యూర్ అయింది. దీన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచించి ఒక 5-6 సంవత్సరాల కంటే ముందు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు, టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ నౌ. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కిందనుండేది. ముంతలు, గోతులు చాలా భయంకరంగా ఉండేటివి. దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం. మలేషియాను చూశాను నేను ఆ రోజుట్లో. చిన్న దేశం, బుడ్డ దేశం, 2 కోట్ల జనాభా. వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ 8 లేన్ రోడ్. ఇది అర్లీ 90sలో. అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు మరి చేయలేకపోతుందంటే, ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే, నేను పదే పనిగా చెప్తే లాస్ట్లో ఈయన ఫస్ట్ రోడ్డు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం, నెల్లూరు నుంచి చెన్నై వరకు. ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ పోయిన నేషనల్ హైవేస్ వచ్చాయి, బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. దేశంలో వ్యవసాయ రంగంలో ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. వ్యవసాయ రంగంలో మనం నెంబర్ 1, దాంట్లో సందేహం లేదు. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఉన్నాయి. వ్యవసాయ రంగం, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వ్యవసాయ రంగమే ఆధారం, అన్నపూర్ణగా పేరుగాంచింది. ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆలోచించిన విధానం, వ్యవసాయం ఉండాలి, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి కావాలి, ఇండస్ట్రీ కూడా రావాలి. అప్పుడే మనకు రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెండుగా వస్తాయి. రెండవది, రాష్ట్రం కూడా సంపద సృష్టించుకుంటూ ముందుకు పోయే అవకాశం వస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రతిరోజు ఉచితంగా ఇవ్వడం కాదు, చేప ఇవ్వడం కాదు, చేపను పట్టించే విధానం నేర్పించగలిగితే, ఆ సహాయం చేస్తే శాశ్వతంగా 10 మందికి మీరు సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితికి నేను దోహదం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని స్టెప్ బై స్టెప్ అధిగమిస్తూ వస్తున్నాం. మామూలు విధ్వంసం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. బ్రాండ్ ఆఫ్ ఏపీ జీరో కూడా కాదు, మైనస్. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నిర్రాం అనే పరిస్థితి, భయపడిపోతున్నారు. అలాంటి దగ్గర నుంచి నా క్రెడిబిలిటీతో మళ్ళీ నేను కన్విన్స్ చేసి, ఏమీ కాదు, మా దగ్గర అన్ని పరిస్థితులు బాగున్నాయని కన్విన్స్ చేసుకుంటూ